క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. వెంకటగిరి నియోజకవర్గం వచ్చేసరికి దాదాపు మనకు 2,45,780 ఓట్లు ఉన్నాయి. మొత్తం 100% ఎలిమినేషన్ ఫామ్స్ మనం తీసుకోవడం జరిగింది, ఇవ్వడం జరిగింది. 100%లో మనం డిజిటేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు దాదాపు ఇంతవరకు ఈ రోజు కంటే మనకు చివరి తేదీ డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అయ్యేది 20వ తారీఖు అయినా కానీ చివరి కలెక్షన్ తేదీ 14వ తారీఖు వరకు ఉంది టైం. ఇప్పటికీ ఎవరైనా ప్రజలకందరూ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటికీ ఇంకా ఏమైనా మీకు ఫామ్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, నో మ్యాపింగ్ లాంటివి ఉన్నా కానీ వచ్చి మన బిఏలో సంప్రదిస్తే ఇంకా డ్రాఫ్ట్ రోల్లో మనం ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అయిన తర్వాత కూడా అందులో మీ పేరు లేకపోయినా కానీ ఫామ్ 6 ఇచ్చి డిక్లరేషన్ ఇచ్చి ఈసీఐ వాళ్ళు చెప్పిన 11 డాక్యుమెంట్ ఏదో ఒక డాక్యుమెంట్ ఇచ్చి మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇంకా తర్వాత పేర్లు కానీ మార్పులు చేర్పులు ఎలాంటివి ఏమున్నా కానీ ఫార్మేట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. కాబట్టి డ్రాఫ్ట్ రోల్లో పేరు రాలేదు అని చెప్పి భయాందోళన చెందాల్సిన పని ఏం లేదు. మనము తర్వాత 21వ తారీఖు తర్వాత ఫామ్ 6 ఇచ్చేసి కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇది ప్రజలందరూ గమనించారు. ఇంకా ఇప్పుడు మనకు చూస్తే ఇంతవరకు గణాంకాలు చూస్తే వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపు మనకి ఇప్పటివరకు 37,017 అన్కలెక్టబుల్స్ కింద వచ్చాయి. అంటే దీంట్లో డెత్ ఉన్నాయి, షిఫ్టెడ్, డబుల్ ఎంట్రీస్ అంటే డూప్లికేట్స్, ఆబ్సెంటీస్ ఉన్నాయి. డెత్ వచ్చేసి మనకి 12,466 వచ్చాయి ఇంతవరకు. తర్వాత పర్మనెంట్ షిఫ్టింగ్ 11,507 వచ్చాయి. డూప్లికేట్ అంటే ఆ డబుల్ ఓట్లు ఉండేవాళ్ళు 4,894. ఆబ్సెంటీస్ అంటే మనం పోయినప్పుడు మనిషి లేకపోవడం కానీ లేదంటే వాళ్ళ గురించి పక్క వాళ్ళు చెప్పలేకపోవడం కానీ అలాంటి వాళ్ళు 7,959 వచ్చాయి. ఇంకా నో మ్యాపింగ్ అంటే 2002 వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం కానీ ఆ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు మ్యాప్ చేసుకోలేకపోవడం అలాంటి వాళ్ళు మనకు 13,280 వచ్చారు. ఇవన్నీ కలుపుకుంటే మనకు దాదాపు 20% వరకు వచ్చారనమాట. ఇప్పుడు నో మ్యాపింగ్ అనే వాళ్ళకి తర్వాత ఏమైనా అనామలీస్ ఉండే వాళ్ళకి నోటీసులు జనరేట్ అవుతాయి. మనము ఈఆర్ఓ ఆఫీస్లో కానీ ఏఆర్ ఆఫీస్లో కానీ అక్కడ మనము హియరింగ్ కండక్ట్ చేస్తాము, స్పీకింగ్ ఆర్డర్ ఇష్యూ చేస్తాము. ఇంకా ఇప్పటికీ అన్కలెక్టబుల్స్లో ఎవరైనా ఉన్నా కానీ మీరు ఇమీడియట్గా మీ ఆ డాక్యుమెంట్స్తో అప్రోచ్ అయ్యి ఖచ్చితంగా ఎన్రోల్ అవుతే మీ ఓట్ అనేది ఇమీడియట్ డ్రాఫ్ట్లో వస్తుంది. డ్రాఫ్ట్లో మిస్ అయినా కానీ నో ఇష్యూ, ఫామ్ 6 ఇచ్చి కానీ ఎంటర్ అవ్వచ్చు, ఫార్మేట్ కానీ పేర్లు మార్పు చేసుకోవచ్చు. ఇది గమనించాలి దయచేసి. ఇది మా ఈఆర్ఓగా నేను వెంకటగిరి నియోజకవర్గం తరఫున అది ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకున్నాను. అని నోటీస్ ఇచ్చి హియరింగ్ కండక్ట్ చేసిన తర్వాతనే తొలగించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ రోల్ 22 సెప్టెంబర్కి మనము ఇవ్వడం జరుగుతుంది. అందులోపల మనకి ఇంకా 2 months టైం ఉంది కాబట్టి ఈ టైంలో నోటీసెస్, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకోవడం జరగబడుతుంది. ఎవరైనా కానీ ఇమీడియట్గా ఇంకా మిస్ అయినా కానీ ఫామ్ 6 ఇచ్చి అప్లై చేసుకోవచ్చు ఆఫ్టర్ డ్రాఫ్ట్. అదే మాట ఉంటుంది. డ్రాఫ్ట్ రోల్ మిస్ అయినా కానీ ఫామ్ 6 తీసుకొని డాక్యుమెంట్స్ తర్వాత డిక్లరేషన్ ఇచ్చి కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇది పబ్లిక్ ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి. 5 మంది 4 మంది సార్ మాకు తెలుస్తారని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే ఆ డేటాలో ఆ కరెక్షన్ చేసాము. మనం అది కూడా అప్డేట్ చేసామన్నమాట. రేపు రాత్రికి కూడా ఇస్తే రోల్ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది. 14th నైట్ ఏమైనా ఫ్రీజ్ అయితే 21st తర్వాత ప్రింట్ అయిన తర్వాత డ్రాఫ్ట్ రోల్ అప్పుడు ఫామ్ 6 ఇచ్చి కూడా ఎంటర్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి చేస్తాం. ఎనీ పర్సన్ మస్ట్ హ్యావ్ ఓన్లీ 1 vote అండి. ఇంకో పాయింట్ కూడా సార్, దయచేసి 2 ఓట్లు ఎక్కడైనా ఉన్నాయంటే సెక్షన్ 31 RP యాక్ట్ ప్రకారంగా 1 year జైలు ఉంటుంది. తీవ్ర చర్యలు తీసుకోకూడదు. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ తెలుసు కదా మీ అందరికీ. ఖచ్చితంగా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. డూప్లికేట్ అంటే డబుల్ ఓట్ అనే వ్యక్తి కావాలని చెప్పి హైడ్ చేసి 2 చోట్ల ఓట్లు పెట్టుకుంటే మాత్రం తీవ్ర ప్రమాణం క్రిమినల్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 1 year టర్మ్ చేసి ఈసీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్. కాబట్టి ప్రజలందరూ దయచేసి వాళ్ళ ఓట్లని ఒకే చోట ఉండేటట్టు చూసుకోండి దయచేసి. థ్యాంక్ యూ.